మహనుమ మంగళకర నామ మహనుమ అతులిత బలధామ మహనుమ మంగళకర నామ మహనుమ అతులిత బలధామ ఫలముగా కనిపించ మహనుమ చీకటి చేసెనట అతులిత బలధామ మహనుమ మంగళకర నామ మహనుమ అతులిత బలధామ సంద్రముదా చెనట హలో దుప్పట్లో పడతాయి ఇప్పుడు నువ్వు వీడియో ఇస్తున్నావు అయ్యో నేను బాగా నేర్చుకున్నాను లాంగ్వేజ్ చేసి వేస్తే కరెక్ట్ ఉంటుంది. కొంచెం లేట్ అయినా సరే నాకు ఇచ్చేసి వస్తాను. స్వామి నేను అంగడి చేసి టవర్ తిరుగుతా ఫోటో పెట్టేది సరేనా. రాఘవ భక్త శ్రీ శౌర్య ప్రతాప రామాంజనేయ ఉత్మస్వరూపా శ్రీ ఆంజనేయ సువర్ణ దేహ ఆంజనేయ జయ 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 రూపా వీరాంజనేయ పాప సంహార
నిజంగా కూడా అమ్మ మాటలకు దయచేసి ఒక్క 2 నిమిషాలు జయించుకుంటున్నారనే భావనతో సేవా భావంతో కూర్చోండి, స్వామి కళ్యాణం చూడండి. అయితే దీన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచనతోనే బోరు వేయడము, ట్యాంకు వేయడము, అవునా, భక్తులు పెద్ద మనుషులు అంతా ముందుకు వచ్చి మంచి అభివృద్ధి చేస్తున్నాము. అదే విధంగా విశేషంగా స్వామి యొక్క కార్యములో తన వంతు సేవ అని ప్రతి ఒక్కరు కూడా ఇంటింటి నుంచి తల ఒక రూపాయి, అది ఎంత 100, 10, 20 ప్రతి ఒక్కరు జోలు పెట్టుకుని తిరిగి ఇంటికి సేవకులు తిరిగి నిధి సేకరణ డబ్బు తీసుకొచ్చిండ్రు. అది ఎంతన్నా కానీ ప్రతి ఒక్కరు ఇంటి నుంచి స్వామి కళ్యాణంలో పైస ఖర్చు కావాలని తాపత్రయము, స్వామి ప్రసాదము, స్వామి సేవ రెండు అందరికి కలగాలని చెప్పి చేసేటువంటి కార్యక్రమము. కాబట్టి ముంగడి కాలాల్లో, ఎందుకంటే కళ్యాణం అనేది కలియుగంలో మహా విశేషమైనటువంటిది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టుగా స్వామి ఏమని చేద్దామని చెప్పి ఒక 2-3 నెలల నుంచి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఆ అన్నదాన కార్యక్రమంలో కూడా చాలా సేవకు ముందుకు వస్తున్నారు. అదే విధంగా ముంగట కాలాల్లో స్వామి యొక్క ఆలయంలో అది గర్భాలయం లాంటిది, అందులో అన్నీ కూర్చోవడం, అక్కడనే అన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దానికి ఒక మంటప నిర్మాణము, అంటే ముంగడికి పెద్దగా హాలు వంటబొమ్మ వేసుకొని దానికి గాలి గోపురం లాగా ముంగడు ఏర్పాటు చేసుకొని వెంకటేశ్వర స్వామి గుళ్ళలో ఉంటాయి. అలా చేద్దామనే ఆలోచన అరుగుల్లో ఉన్నది, రోడ్డు నుంచి కనబడుతుంది. అది ఏర్పాటు చేసుకుందామనే ఆలోచనలో మనం ఉన్నాం. కాబట్టి దానికి ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా నాకు సంతోషం అనిపిస్తుంది. చెప్పానా, చిన్న ఊరు, చాలా చిన్న ఊరు, కానీ ఏడాదిలో ఓం శ్రీ శుభమస్తు. భగవంతుడు తన యొక్క అర్చావతారం తాను ఇట్లా ఉన్నా అన్నది, నాకు ఒక దేవాలయం ఏ రకంగా నిర్మాణము, నాకు ఉత్సవం ఏ రకంగా చేయాలి అన్నది శాస్త్రం లోపట, పాంచరాత్రగమం లోపట
5 రాత్రుల యందు 5 చెప్పినటువంటి ఉపదేశమే నేడు భగవంతుడికి బ్రహ్మోత్సవాలు తిరుకల్యాణాలు చేసే స్టేజ్కి మనం వచ్చడం. అంటే అది ఏ రకంగా చెయ్యాలి అన్నది ఆ యొక్క భగవంతుడికి. ఎందుకంటే మీ అందరికీ ఈ రూపం ప్రకటన అయితే మాత్రమే అక్కడ ఏం కనబడుతుంది అంటే ఒక భక్తి అన్నది, ఉత్సాహం అన్నది రేకెత్తుతుంది. దాన్ని ఏమంటారు ఉత్సవం. మీరు ఒక్కరోజే వేయండి, గంటనే వేయండి, దీన్ని ఏమంటారు ఉత్సవము. 3 రోజులు చేయండి, 5 రోజులు చేయండి, నవాన్నికం 9 రోజులు చేయండి. అక్కడ అది సంబంధం కాదు. ఒక్కరోజు చేసినా కానీ అది ఉత్సవం పైకే. అంటే యథాశక్తి యథాజ్ఞానత మనకు చేతనైంది చేస్తున్నాం కనుక దాన్ని ఉత్సవము అంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామి దివ్యమైన దేవుడు అంటే వినా వెంకటేశం ననాతో ననాథ. ఈ కలియుగంలో కూడా వెంకటేశ్వర్లతోటి సమానమైనటువంటి దైవం లేదు. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఎల్లకాలం కూడా వెంకటేశ్వర్లను ధ్యానం చేసుకుంటూ ఉండాలి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ఓ హరిస్వరూపమైనటువంటి వెంకటేశ్వర ప్రసీద ప్రసీద, మమ్మల్ని ఎల్లకాలం కాపాడు. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈ రకంగా వెంకటేశ భువం స్థానం బ్రహ్మాండే నాస్తికించన. ఎందుకంటే భవిష్యోత్తర పురాణం లోపల ఈ యొక్క వెంకటేశ్వర్ల మహత్వం గురించి చెప్పబడి ఉన్నది కనుక ఆ యొక్క కొండ అన్నది ఈ యొక్క 14 చతుర్దశ భువనాలలో కూడా లేదు. భూర్లోకం, భోర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ్లలో కూడా ఇటువంటి గుట్ట ఉన్నంత వైభవము ఎక్కడ లేదు. వెంకటేశ సమోదేవో నభూతో భవిష్యత్. వెంకటేశ్వరుతో సమానమైనటువంటి దైవం ఈ కలియుగం లోపట ఏది లేదు అని. ఎందుకంటే నేడు పుట్టింది కాదు ఇది. ఎందరో శ్రీ వైష్ణవులు సంచారం చేసుకుంటా మన ప్రాంతంకు ఆ కాలం లోపల మస్తు మంది ఉండరు శ్రీ వైష్ణవులు. వాళ్ళు ఆ యొక్క ఆళ్వారు, ఆ రంగనాయకుల యొక్క ఆళ్వారుల దగ్గర నుంచి అనుజ్ఞ తీసుకొని అక్కడి నుంచి తీసుకొని వచ్చి అక్కడ ఒక ఆనవాళ్ళు తీసుకొని మట్టో ఏదో ఏమైనా దివ్యమైనటువంటి మట్టిని తీసుకొచ్చో లేకపోతే ఒక వస్తువుని తీసుకొచ్చో ఇక్కడ వాళ్ళు స్థాపన చేసుకుంటారు. శ్రీరంగం అంటే బాగా దూరం పోవాలి. అప్పుడు బండ్లు లేవు, గాడీలు లేవు, ఏమి లేనిటువంటి పరిస్థితి. మన గుట్ట మీదే మనం చేసుకుందాం అనేటువంటి భావనతోటి ఆంజనేయ స్వామిని, తర్వాత శ్రీరంగ నాయకులను, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఈ రకంగా వాళ్ళు మన ప్రాంతాలలో ఒక్కొక్క జాల స్థాపన చేసుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళు అందించినటువంటి వైభవమే ఇప్పుడు మన గుట్ట. నేను కూడా ఎన్నడూ రాలేదు, నాగరాజు పంతులు పిలిస్తే వచ్చినా నేనే ఆశ్చర్యపోయినా. ఇంత పడల ఇంత మంచిగా ఉన్నాడు దేవుడు అనేటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇంత ప్రశాంతము అని సంతోషంతో నేను ఈ యొక్క వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్ అని ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సమయం లేదు. మస్తున్నది వెంకటేశ్వర మహత్వం చెప్పాలంటే. కనుక అటువంటి రాజా రాష్ట్రాభివృద్ధి, రాజులు రాష్ట్రము మన దేశం కూడా కాపాడబడేందుకు ఈ యొక్క తీరాలన్నది భగవంతుడికి మనం అందించేటువంటి ఒక చిన్న పత్రం మాత్రమే. ఆయనకు కొండంత దేవుడికి కొండంత పత్రం ఇవ్వడం ఎక్కువ మనతోటి సాధ్యం కాదు. అదే అందరం ఏం చేయాలి, భక్తి అన్నదే ఆయనకు సమర్పించేటువంటి పూర్ణమైనటువంటి పుష్పం కనుక ఈ యొక్క 1.5-2 గంటలు అందరు సంతోషంతో రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. బోలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద. రంగనాయక భగవానికి మంగళమూర్తయే నమః. స్వామివారికి ఈ యొక్క కళ్యాణోత్సవం చేస్తున్నాం కనుక కళ్యాణోత్సవంలో ఏముంటది అన్నది ఒక్క నిమిషం చెప్పి మొదలు పెడతాం. మొదలు నిర్విఘ్నత పరిసమాప్త్యర్థం, ఏ విఘ్నాలు రాకుండా ఆ యొక్క అయం ముహూర్తస్సు ముహూర్తస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ అద్వైపదే గృహే స్మరామి. యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధనః సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే పురుషస్తవ జన్నిత్యం ప్రజామి శరణం హరిః సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాపమంగళం ఏషాం
హృదయస్థో భగవాన్ మంగళాయ ధర్మ హరే నామస్తేషాం జయస్తేషాం కులస్తేషాం పరాభవః దేవరస్యామౌఢేస్తో జనార్దనః దాతారం సర్వసంపదా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీగనందశ్చ కపిలో గజగణనికః లక్ష విగడో విఘ్నరాజో గణాధిప దుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః శోర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః గీతాని నామాని ఎప్పడే శృణుజాతవే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అభీప్సా సిద్ధ్యర్థం పూజితో జస్సునాసరే సర్వవిఘ్నహరేస్తస్మై శ్రీమన్మహాగణాధిపతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమో శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః వాయు భారతేభ్యాం నమః పురందరాభ్యాం నమః ఇష్టదేవతాభ్యో నమః ఆనదేవత శ్రీ రంగనాయక దేవతాభ్యో నమః లక్ష్మీ వెంకటేశ్వర దేవతాభ్యో నమో నమః నమస్తు. మీ ఇంటి దేవుళ్ళు ఏ ఇంటి దేవుడు అయితే ఉన్నారా, ఒక పరమేశ్వరుడు ఉండొచ్చు, ఒక వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు, మీరు అమ్మవారు ఉండవచ్చు. ఆ అమ్మవారిని కానీ ఆ ఇంటి దేవుణ్ణి మైకు చూడండి కొంచెం దయచేసి ఏ వరుస వినబడదు, గొంతులు పోతాయి. అందరు కూడా మీ ఇంటి దేవుళ్ళను చేత జోడించుకుని మనసులో స్మరణ చేసుకోండి, కళ్ళు మూసుకొని అందరు కూడా ప్రార్థన చేసుకోండి. తిరుమల చిన్న మైకు మైకు ఉన్నారని నమః మధుసూదనాయ నమః వామనాయ నమః ఋషికేశ పద్మనాభాయ నమః నమః అనిరుద్ధాయ అమోక్షదాయ నమః అచ్యుతాయ నమః ఉపేంద్రాయ నమః శ్రీకృష్ణాయ నమః మూర్తే అత్ర పృథివ్యాజంబూర్ణకారణ్యే దేశే గోదావర్యాః దక్షిణేతరే శాలివాంశే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమాన సాంధవానపారమార్తిక శ్రీ విశ్వావసునామ సంవత్సరస్యాః ఉత్తరాయణేశ్వరతో పాల్గొనమాసే కృష్ణపక్షే అద్యతితో దశమ్యాం భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథో ఆనంద శ్రీ అలన్వేలు మంగాలక్ష్మి లక్ష్మీ వెంకటేశ్వర దేవతాముఖేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర కర్మ అందరూ కూడా దండం పెట్టుకోండి. మీ భర్తల పేర్లు, మగవాళ్ళు భార్యల పేర్లు, తర్వాత పిల్లల పేర్లు, మీ యొక్క మారు పేరు, గోత్రాలు మనుషులు అనుకోండి అందరూ. ఈశ్వర్ ఈశ్వర్ కింద ఉన్న ఒక యాంప్లిఫైర్ వల్ల శుక్రాంతి గుళ్ళు నాకు తీసుకొచ్చేసి పెట్టండి. ఇది పోతుంది, ఇది ఆగదు, 2 నిమిషాలు పోతుంది. ఇంకోసేపు అయితే కిందికి టేపోండి అవుతుంది, మళ్ళీ పెట్టుకుందాం కనెక్షన్. వస్తలేవు, పోయింది మొత్తం బంద్ అయిపోయింది, వస్తలేవు. అందరూ అనురమ్మా. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ జన్మలగ్న లగ్నవశాత్ నామ నక్షత్ర నామరాశి వశాత్ అంగగ్రహ అనుగ్రహ వశాత్ కాలచక్ర దశాంతర్ దశావశ ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణం అత్యంత అనుకూల్యత సిద్ధ్యర్థం అగ్నిభయ జలభయ చోరభయ రాజభయ భూతభయాది
సమస్త సమస్త భయ భయ నివారణార్థం అపమృత్యు వ్యాళ మృత్యు ఘోర మృత్యు క్షుద్ర మృత్యు ఆది సప్తవిధ మృత్యుపీడ పరిహారార్థం మమ గ్రామే స్థిత శ్రీ రంగనాయక సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర హలమేలు మంగా సహిత శ్రీ శ్రీనివాస శాంతి కళ్యాణ మహోత్సవ సేవ బ్రాహ్మణ మంటప గోపుర ఆగామి కాలే మంటప నిర్మాణార్థం గాలి గోపుర నిర్మాణార్థం వివిధ రక అభివృద్ధి అభ్యుదయార్థం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శాంతి కళ్యాణ సేవాం కరిష్యే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద. ఇది ఇంత మంచి చేసుకొని ఇది ఏమి అక్కడ చూసిన వాళ్ళకి ఏమి వినబడదు, ఏదో పంతులు చేసుకుంటారు అన్నట్టు అయిపోతుంది. మేమేం చేయాలా? వినబడకపోతే మైకులు లేదు, మేమేం చేయలేము. ఇట్ట ఆడక చూపిస్తే మేమేం చేయలేము పరిస్థితి. మైకులు తెప్పియండి, మైకులు తెప్పిస్తే మీదున్న మైకు రాదు, మీదున్న కింద యాంప్లిఫైర్ సుక్షాంకుల గుళ్ళో ఉన్నది. మీదున్నది అని చెప్తే మీ సుక్షాంకుల గుళ్ళో ఉన్నది మైకు తెప్పియండి. అందుకోసం తెప్పించి కనెక్షన్ చేపియండి, యాంప్లిఫైర్ తెప్పియండి, మైకులు తెప్పియండి. మేము పెట్టుకున్నాం పైసలు ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం గౌరీమిమాయ సలిలాని దక్షత్యేకవదే ధ్రువదేశాదిరుష్పదే पार्वती परमेश्वरम् अस्मिन् हरिद्राक्षे आवाहयामि स्थापयामि पूजयामि. आवाहित देवताभ्यो नमः. सनीते पुत्रस्मात् प्राणनिहनो देहि भोगञ्जोपश्येम सूर्यमुत्तरन्ते नमः प्राणानेव यथास्थानं पार्वयते. स्वामिन् सर्वजगन्नाथाय तावत्त्वं श्रीभावेनाभिप्रेस्मिन् सन्निधिं कुरु. गणपति विश्वसेन देवताभ्यो नमः. ध्यायामि ध्यानं समर्पयामि. गङ्गणपतये नमः. आवाहयामि आसनं समर्पयामि. तयोः पाद्यं समर्पयामि. तयोः अर्घ्यं समर्पयामि. शुद्धाचमनीयं समर्पयामि. स्नानं समर्पयामि. आपोहिष्ठामयो भवस्तारमूर्तेन धातराभेणाय शक्तिरिव मातरः तस्मारङ्गमाभोजस्य क्षयाय भोजन यथाचनः. गणपति विश्वक्सेन देवताभ्यो नमः. वस्त्रं समर्पयामि. अक्षतान् समर्पयामि. कुङ्कुमद्रव्याणि समर्पयामि. परिमलद्रव्याणि समर्पयामि. पुष्पैः पूजयामि. ॐ गङ्गणपतये नमः. ॐ गङ्गणपतये नमः. ॐ गणपतये नमः. ॐ गङ्गणपतये नमः. ॐ गङ्गणपतये नमः. ॐ गङ्गणपतये नमः. ॐ विघ्नराजाय नमः. गणपतये नमः. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. గౌరీ పద్మా శశీ మేధా సావిత్రి విజయాదయా దేవసేనా స్వదా స్వాహ. మాతరో లోకమాతరః మంగళమః. నీరాంజన దీపం సందర్శయామి. మోదల్ బందే పేనే నగే గణనాథ. మోదల్ బందే పేనే నగే గణనాథ. ఆది ధర్మరాజ పూజి శ్రీనిన్నాయ పాద. ఆది ధర్మరాజ పూజి శ్రీనిన్నాయ పాద. సారి శ్రీరా మోదల్ బందే పేనే నగే గణనాథ. ಗಜಾನ
విఘ్న వినాయక గజానన విఘ్న వినాయక భక్త గజానన స్వామి గజానన లంబోదర హే గజానన లంబోదర హే स्थापयामि पूजयामि आवाहितवरुणाय नमः लं प्रतीयात्मने गन्धं परिकल्पयामि आकाशदीपात्मने पुष्पं परिकल्पयामि लं तेजस्वात्मने दीपं दर्शयामि वक्रतुण्डत्वात्मने अमृतोपहारनैवेद्यं निवेदयामि संसर्वात्मने सर्वोपचारार्थे अर्घ्यान् समर्पयामि करुणाय नमः अपाम्पदये नमः मकरवाहनाय नमः श्रीलक्ष्मी वेङ्कटेश्वर शान्तिकल्याण महोत्सवाख्यस्य कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणो अस्तु यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतो भविष्यं यदा वै सूर्योदये नक्षत्रं जगन्यं पश्येत तावत् कुर्वीते कार्ये स्यात् पुण्याः एव कुरुते श्रीलक्ष्मी वेङ्कटेश्वर शान्तिकल्याण महोत्सवाख्यस्य कर्मणः स्वस्ति भवन्तो ब्रुवन्तो स्वस्ति कर्मणो स्वस्ति न इन्द्रो वृद्धश्वाः स्वस्तिनस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु श्रीलक्ष्मी वेङ्कटेश्वर शान्तिकल्याण महोत्सवाख्यस्य कर्मणः रुद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुद्ध्यताम् रुद्ध्यास्महं नमसोपसद्या मित्रं देवं मित्रधेयन्नो हस्तो अनुराधानविशावर्धेन्तः शिल्पेरेव तजस्वीरः त्रीणि त्रीणि शोकाः रुद्ध्यामेव विवाहमहोत्सवाख्यस्य कर्मणः श्रीरस्ति भवन्तो ब्रुवन्तो श्रीराजश्रियादिराजश्रियं मजो निर्दृभ्यो दधाति ऋत्वयो मार्देन्ता दक्षिणायां दिशमाता पितोर्यन्ता उपस्पृश्यां मुदीच्यां दिशकः पशवो मार्देन्ता मुदीच्यां दिश्यावा ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्देन्ता प्रीतिं कामयमानस्तुभ्यमहं सम्प्रदते नमः शिविकामारोप्य शाकुनादिमन्त्रानुवाचयन् विवाहागारमेत्याह परिहवं परिवादं परिक्षवम् दुर्गं तद्विषद्भ्यो दिशाम्यहम् अनुहोदं परिहोदगुं शकुनैर्यदशाकुनं मृगस्य श्रुतमक्ष्णया तद्विषद्भ्यो दिशाम्यहम् आरात्ते अग्निरस्त्वारात्परशरस्तु ते विवादे त्वाभिवर्षतु स्वस्ति मेऽस्तु वनस्पते स्वस्ति मेऽस्तु वनस्पते रुद्राय नमो रुद्राय शकृत्सते गोष्ठवसि नमस्ते अस्तु मावाहि पुंसे सिगसिनसि वज्रो नमस्ते अस्तु मावाहि पुंसि देवशकुने स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा विवाहमासे अनन्मेन मंगासमेत श्री लक्ष्मी वेंकटेश्वर पाणिग्रहण विवाह महोत्सवांगत्वेन रक्षासूत्रबन्धनं करिष्ये ओम अर्यमणमित्यभिमन्त्र्य अर्यमणमिन्द्रं दानाय चोदया वाचं विष्णुगुं सरस्वतीगुं सवितारं च वाजिनं గోవిందా
వెంకటరమణ గోవింద. సింగలత్తలేదురా స్వామివారికి జగద్రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే అని మనం శుభకార్యాలలో ఏం చేస్తాం? पितरोवरान् ब्राह्मणान् प्रेषयित्वा प्रसुप्मन्तेऽभिमन्त्र्या प्रसुप्मन्ताधियसानस्य सक्षिणिवरेभिर्वरागुम् अभिषुप्रसीदता अस्माकमिन्द्र उभयं जुषोजसि यत्सौम्यस्यान्दसो बुबोधते अनक्षरा रजवः सन्तु बन्धायेभिः सखायो इन्दिनो वरेजं समर्यमासं भगो नो निनीय संजास्पद्यगो सुयममस्तु देवाः. ఎక్కడైనా కానీ ఒక వధువును చూడాలన్నా, వధువును గట్టి చేసుకోవాలన్నా, వరుణ్ణి గట్టి చేసుకోవాలన్నా మన పూర్వ పద్ధతి ప్రకారం ఏమున్నది? ఆ వరుడికి వధువును చూడాలంటే వధువు ఇంటికి పోయి వాడి యొక్క గోత్రనామే భగవంతుడికి కూడా ఏమిటంటే అక్కడ లక్ష్మీదేవి సాగరుడి సముద్రుడు లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి సాగరుడికి 4 బ్రాహ్మణులు పోయి చెప్తున్నారు. స్వామి ఏమిటంటే ఈ యొక్క స్వామి యొక్క ప్రవర గోత్రం ఇది, ఇటువంటి భగవంతుడికి మీ యొక్క బిడ్డనైనటువంటి లక్ష్మీదేవిని శ్రీదేవిని అని మళ్ళీ అక్కడికి వచ్చి స్వామివారికి నివేదన చేస్తున్నారట. ఫలాంజార సాగర్ తన అయినటువంటి లక్ష్మి ఉన్నది, ఆ లక్ష్మి వాళ్ళ యొక్క గోత్రనామాలు ఇవి. దాని కొరకు 4 బ్రాహ్మణులను నియామకం చేసేటువంటి క్రియనే ఈ యొక్క వివాహ నిశ్చితార్థము. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ब्रह्मणे जगत्कारणभूताय श्रीमन्नारायणाय निराकार साकार विभवान्तर्याम्यर्थावतारत्रयार्षेय प्रवरान्वित आचार्य गोत्रोद्भवाय परब्रह्मशरमणो नत्रे अनन्तवेदाध्यायिने अच्युत परब्रह्मणे जगत्कारणभूताय श्रीमन्नारायणाय निराकार साकार परव्यूह विभवान्तर्याम्यर्थावतारत्रयार्षेय प्रवरान्वित आचार्य गोत्रोद्भवाय प्रद्युम्न शर्मणः पौत्राय अनंत वेदाध्यायिने अच्युत परब्रह्मणे जगत्कारणभूताय श्रीमन्नारायणाय निराकार साकार परव्यूह विभवान्तर्याम्यर्थावतारत्रयार्षेय प्रवरान्वित आचार्य गोत्रोद्भवाय वासुदेव शर्मणः पुत्राय अनंत वेदाध्यायिने अच्युत परब्रह्मणे जगत्कारणभूताय श्रीमन्नारायणाय साकार परव्यूह विभवान्तर्याम्यर्थावतारत्रयार्षेय प्रवरान्वित विश्वम्भरे निराकार साकार पंचार्षेय प्रवरान्वित सौभाग्य गोत्रोद्भव रत्नाकर शरमणः पौत्रीं सौभाग्य विश्वम्भरे निराकार साकार प्रवरान्वित सौभाग्य गोत्रोद्भवीं क्षीरार्णव शरमणः पुत्रीं सौभाग्य विश्वम्भरे निराकार ప్రక్షాళనం కృత్వా. స్వామివారి యొక్క గోత్రనామాల ఉచ్చారణ ఇప్పుడు చేసినాం, అమ్మవారిని కూడా చేసినాం. ఆ పరమాత్ముడు ఎటువంటి వాడటంటే అక్కడ ఆగమ శాస్త్రంలో చెప్తున్నది అనంత వేదాధ్యాయినే, అతన్ని మించినటువంటి వేదాధ్యాయుడు కనుక ఒక్కొక్క అక్షరం కూడా కొన్ని కోట్ల అడుపుదా కొన్ని కోట్ల సంఖ్యలో అయినటువంటి రత్నాల విలువ కూడా ఆ అక్షరాలకు సరిపోదు. ఎందరికో మేలు చేసేటువంటి సంసార ప్రవృత్తి నుంచి ఆ యొక్క మోక్ష మార్గం ఏ రకంగా చేయాలి, ఏ రకంగా మన ప్రవృత్తి ఉండాలి, ఏ రకంగా ధర్మ ఆచరణ చేయాలనేటువంటి విషయాలు భక్తానారాయణ స్వామి ప్రతిదీ ఆయన చెప్పిందే. ఈ ఉత్సవం కూడా ఆయన చెప్పిందే, పెండి కూడా ఆయన చెప్పిందే. కనుక వేదాలే ఆయన నోట్ల కళ్ళు వెళ్ళినాయి కనుక అనంత వేదాధ్యాయనే
ఆ సాగరుడికి వచ్చి చెప్తున్నారు సముద్రుడికి అతన్ని మించినటువంటి వేదాధ్యయనం చేసినటువంటి మహానుభావుడు లేడు. అచ్యుత పరబ్రహ్మణే అంటున్నాడు. అచ్యుత అంటే నచ్యవతి అచ్యుత, నాశనం లేనటువంటి వాడు, ఆది మధ్య అంతం లేనటువంటి వాడు భగవంతుడు. పుట్టుక లేదు, మధ్యస్థం లేదు, యవ్వనం లేదు, తర్వాత జరా ముసల్తనం లేదు. కానీ ఏ రూపం అంటే ఆ రూపం పొందేటువంటి మహానుభావుడు. నిరాకార సాకార అచ్యుత పరబ్రహ్మణే జగత్కారణ భూతాయ అంటున్నాడు. జగత్కారణం అంటే ఏంది? జగత్తు లోపట సృష్టి స్థితి లయ నియమము జ్ఞానము అజ్ఞానము బంధమోక్షాలను ఏర్పాటు చేసేందుకు ఆ యొక్క భగవంతుడు ఈ జగన్నాటక సూత్రధారి అయి అటువంటి మహానుభావుడు భగవంతుడు. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే జగత్కారణభూతాయ, జగత్తు కారణమైతందుకే ఆయన యొక్క అవతారంను ప్రకటించుకున్నటువంటి మహానుభావుడు. తర్వాత శ్రీమన్నారాయణ ఆయన యోళ్ళు సాక్షాత్ నారాయణమూర్తి. మరి అతడి యొక్క తాతయోళ్ళు ఇక్కడ సర్వసాధారణంగా కన్యాదానం అప్పుడు కానీ గోత్రం అప్పుడు కానీ గట్టి వేసుకుంటప్పుడు కానీ ఆ కాలంలో కూడా ఇప్పుడు తండ్రి పేరు అడిగి గట్టి వేసుకుంటున్నారు, తాత దాకా పోతారు. కానీ కన్యాదానంలో అంటాం ఎవళ్ళ పేరు ఏమిటి పలానోళ్ళ పలానోళ్ళ పలానా. కానీ ఆ కాలం అట్లా కాదు, పలానోడు తాత పలా ఈ వంశం ఈ రకంగా ఉన్నదని చెప్తున్నారు. 3 తరాలు వెనకలు చెప్తుండ్రి. అదే పరబ్రహ్మణో శర్వణో నప్తీమంటున్నారు. ఆయననే పరబ్రహ్మ, ఆయనకు తండ్రే పరబ్రహ్మ, అన్ని ఆయననే. పరబ్రహ్మనే ఆయనకు తాత, ఆయననే తాత అని. ప్రద్యుమ్నుడు కూడా భగవంతుడు పేరే కనుక ప్రద్యుమ్నుడు ఆయన తాత. వాసుదేవుడు అన్నది ఆయన తండ్రి. ఈ రకంగా ఇది చెప్తున్నది. ఇది గోత్రపరమైనాక అమ్మవారు చెప్తున్నారు. సౌభాగ్య విశ్వంబరీం సౌభాగ్య విశ్వంబరీం. అమ్మవారు ఎటువంటిదట అంటే నిరంతరము సౌభాగ్యమే, ఎల్లకాలం కూడా భాగ్యమునిచ్చేటువంటి మహాతల్లి. భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద జయమేలంద జయని కుట గజ్జ కాగల ధనియా
पवित्रमिति गाम् अर्चयेत् चरणं पवित्रं विदधं पुराणं येन बोधस्तरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन बोधा अधिपाप्मानमरादिन्तरेमा पिबदोदकं तृणान्यत् ॐ उत्सृजल तदन्तत्वेन कन्यादानाख्यं कर्म करिष्ये दानानाम् उत्तमं कन्यादानं प्रकीर्तितानि జై శ్రీరామ్. ఎన్ని దానాలు చేసినా కానీ కన్యాదానంతో సమానమైనటువంటి దానం లేదు. సాక్షాత్ ఈ యొక్క కళ్యాణం కనుక ఆయన యొక్క అనుగ్రహం మనకు ఈ కళ్యాణం లోపల కన్యాదాన కార్యక్రమం లోపల అందరూ కూడా మీకు ఎవరికి తోచింది వాళ్ళు సేవ చేసుకోవచ్చు. జై శ్రీరామ్. वीर्यस्य श्रीमदादिनारायणस्तेजो वायुराकाशाद्यावरणे कृते अस्मिन् महति ब्रह्माण्डखण्डयोर्मध्ये महानालायमान फनिनारिणेशस्य सहस्रमलामण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टुङ्कशाकशाल्मल पुष्कराख्य सप्तद्वीपैरावृते अमरावती यशोपति अम्बोवती रैवती सिद्धवती साध्यवती गान्धर्ववत्यलगावती इत्यादि पुण्यनदी विष्णुपवित्रदे इंद्र अग्निमरुति वरुण वायु कुबेर ईशानादिष्ट दिक्पालकैः पालिते अंगभंगकलिंग काश्मीर काम्भोज सौवीर सौराष्ट्र महाराष्ट्र द्रविड़ द्राविड़ कर्नाटक नाटक नाटवाण्य पुलिंद आंध्र बोध शार्द बोध कुक्कुरु कांधार विदर्भ विदेह बाग्लीक पद्मरके कृष्णमेने बहुधा भीमरते तुंगभद्रा रेणुका मलाबहारे कावेरी कृतमाला ताम्रवर्णे विशोका कौशकी गंडकी विचित्रिका वसिष्ठा प्रवराकाश्यमी सरयो सर्वपापः कुशावती फल्गुणी करतोजा पुण्यदा प्रणीता जनेकनादे पुण्यनदीभिश्च पवित्रदे अयोध्या मथुरा माया काशी कांची अवंतिकापुरी द्वादावती इत्यादि पुण्यपट्टणैर्विराजिते इन्द्रकुबेरुताम्रकमस्तिनाग सौम्य गन्धर्व चारणाख्य भारताख्य नववर्षैरधिष्ठिते प्रत्येकन्नमसहस्रयोजनविस्तारुते भारत किं पुरुष ऐनावृता गुरु भद्राश्मक रमणक मन्दहारण केतुमालनामक नवकण्डमण्डिते दण्डकविन्य महासरोरुहाकारे पञ्चाशत्कोटि विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बोद्वीपे कर्मभूमो अयोध्या काशी कुरुक्षेत्र गया प्रयाग कांची श्रीरंग श्रीवेंकटाचलादि पुण्यक्षेत्रैः गंगायोतमे सरयो नर्मदा पुण्यनदीभिश्च विराजते समभूपत्यरेखायाः पूर्वदिग्भागे भूपविष्ट षोडशपरिमितस्य 32,000 योजनमूर्तिविस्तारस्य मेरोः दक्षिणदिग्भागे श्रीभूभुजावल्लिका संश्लेषणाक्रान्ते नाम्बोधमेर्मत्रावली राञ्चोत्तरस्य श्रीमदादिनारायणस्य नामसनेदोन्न विराजमानस्य परमायुवर्ते प्रयाते प्रथम वर्षे प्रथम मासे हरि द्वितीययामेः तृतीय मुहूर्ते पार्थिवकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प सावित्री कल्पानां मध्ये श्री श्वेतवराहकल्पेः वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमचरणे भरतवर्षे भरतखण्डे जम्बूद्वीपे दण्डकारण्ये देशे गोदावर्याः दक्षिणे तीरे शालिवार्षे बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमान सान्द्रमान पारमार्थिक प्रभवादि 60 संवत्सराणां मध्ये विश्वावसो नाम संवत्सरे उत्तरायणे श्रीऋतौ फाल्गुणमासे कृष्णपक्षे दशम्यां भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयो शुभग्रहण एवं गुणविशेषण विशिष्टायां शुभदिनो अंदरू కూడా చేతులు జోడించుకోండి అందరూ నేను చెప్పండి అందరూ కూడా మమ అనాది అవిద్య వాసనయా ప్రవర్తమానే अस्मिन् संसार चक्रे महते नाना योनिषु जनित्वा केनापि भाग्य विशेषेण इदानीं मनुष्य जन्म प्राप्त वतः मम जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं कृतानां नवविधानां महापातक उपपातक आदीनां सद्यः अपनोदन द्वारा श्री लक्ष्मी नारायण लक्ष्मी वेंकटेश्वर कैंकर्य रूपं कन्यादानम् अहं ब्राह्मण मुखेन कारयिष्ये। ओम कन्यागणक संपन्न
इमां कन्यां प्रदास्यामि पितॄणां धारणायिता श्रीरूपैषा तुभ्यं श्रीधरणोपिणीत्युत्तोदकपूर्वात् तन्दत्ता स्वस्तिकरं भवेत् कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय प्रयतोऽहं प्रेच्छामि धर्मकामार्थसिद्धये देवस्य त्वासमिदुप्रसवे अश्विनोर्बाहुभ्याम् प्रतिगृह्णामि राजा त्वा वरुणो नयतु देवि दक्षिणे प्रजापतये कन्याद्देनामृतत्वमस्यां वयोदात्रे वयोमस्य वक्तु प्रतिगृहीते गैरङ्गस्मा अदात् कामः कामाय कामो दाता कामप्रतिगृहीता कामकौ समुद्रमाविशा एतत्ते कामदक्षिणा उत्तानस्वाङ्गिरस्व प्रतिगृह्णातु लक्ष्मीवेङ्कटरमण गोविन्द అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రియతాం ప్రియతో వరదో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోపాల్ लक्ष्मीपदे वेगं स्मरामि सुमुहूर्ते विघ्नेश्वरो विघ्नविनोदकारे निर्विघ्नकार्ये सुवनं प्रसिद्धं विघ्नेश्वरो नाम वधूवराभ्यां वरदा भवन्तु सुमुहूर्ते प्रहलादम् दुरवापशोकजलधे वृत्तारयनैगमां बाह्यातां परिपूर्णतां प्रकटय स्तम्भं विभेदनबलात् हेमाक्षाः व्रजमाजगाननखरै गणानां निधि श्रीमान् श्री विभुरेश्वरो नरहरि कुर्याज्जगन्मङ्गलो मुहूर्ते लक्ष्मीर्यस्य प्रासादध्वजसौधमण्टपमहासौवर्णपीठोल्लसत् प्राकारान्तरहेमरत्नरुचेः ज्वाज्वल्यमानो हरिः नित्यं नित्य पायाद्वो भगवान् पुराणपुरुषः मृगकुभ्यो महाभार्गवो रामो यादवनायको बलसख श्रीकृष्ण कल्कयाह्वयः लोकानां परिपालनाय जनितो देवो जगद्रक्षकः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्याच्च जन्म पराशरशुकमुनिः प्रह्लादरुक्माङ्गदः विश्वक्सेन विभीषणश्च हनुमान् श्रीवैनतेयादयः एतैः भागवतोत्तमादिसकलैः आसेव्यमानोत्सुकः पायात्मो भगवान् पुराणपुरुषः नानावेद
पुराणसारविभवः श्रीपाञ्चरात्रागमः शास्त्राणाम् अधिकैः समस्तफलदैः श्रीवैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तमैः प्रतिदिनं संस्तूयमानो हरिः भायाद्वो भगवान् पुराणपुरुषः कुर्यात् श्रीलक्ष्मीनारायण इत्येतत् वरमङ्गलाष्टकमिदो श्रीवेङ्कटेशस्य यः कल्याणोत्सववेदिकासु पठते वध्वावरस्य श्रीः माङ्गल्यं सुखसम्पदाञ्च विमला कीर्ते च दद्यान्विभो पायात्वो भगवान् पुराणपुरुषः कुर्यात् जगन्मङ्गलं सुमूर्ते मांगल्यपूजांगरिष्येद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद कष्ट निवारण మాంగళ్య పూజ జరిగింది. అందరూ కూడా మీ మంగళసూత్రాలకు అందరూ కూడా నమస్కారం చేసుకోండి. శ్రీ కాళీ శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతి శ్రీ మమీరతి మహారతి శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. అయ్యగారు ఆ యొక్క మంగళసూత్రాన్ని మీ అందరూ చూస్తారు. అందరూ కూడా ఆడవాళ్ళు మీ మంగళసూత్రాలు నమస్కారం.
ओमिति ब्रह्मा ओमिति रघुं सर्वहो ओमित्येतदनुकृति हस्मवा अप्यो श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओगं सोमिति शस्त्राणि सगंसन्ति ओमित्यध्वनिप्रतिकरं प्रतिगृणाति ओमिति ब्रह्मा प्रसमुति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्दाः ब्रह्मो वा प्रवारीति ब्रह्मैवो वा आप्नोति। लक्ष्मी वेंकटरमण गोविंद। शुभकारपूर्वकं नीराजनं समर्पयामि। वन्दिता शेषवर्गोरुब्रतारकं चन्दनाचर्चितो भारतीनां सकं पंकजनाभा वेंकटरमण
శ్రీధర నూత గుణ శ్రీవత్సలాంఛనా శ్రీధర నూత గుణ శ్రీవత్సలాంఛనా రామచంద్రాయ జనక రాజ మనోహరాయ రామకారీష్టలాయ మంగళం సీతారామచంద్రాయ జనక రాజ మనోహరాయ రామకారీష్టలాయ మంగళం లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ జలజ సరుసదేహాయ చారు మంగళం సీతారామచంద్రాయ జనక రాజ మనోహరాయ రామకారీష్టలాయ మంగళం దేవకీ సుభోక్తాయ దేవదేవోత్తమాయ భావకారిణుతరాయ కులమంగళ సీతారామచంద్రాయ జనక రాజ మనోహరాయ రామకారీష్టలాయ లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారు మంగళం సీతారామచంద్రాయ జనక రాజ మనోహరాయ రామకారీష్టలాయ చర్చితాయ హారఘటకశోభితాయ సూరి రామచంద్రాయ జనక రాజ మనోహరాయ రామకారీష్టలాయ విమల రూపాయ విమిధవేదాంతవేద్యాయ సుజన చిత్రకామితాయ శుభర మంగళం రామచంద్రాయ జనక రాజ మనోహరాయ రామకారీష్టలాయ మంగళం రామదాస హృదుల హృదయ కామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ భూయ మంగళం రామచంద్రాయ జనక రాజ మనోహరాయ రామకారీష్టలాయ మంగళం రాజా రామచంద్ర భగవానికి యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాగం మహిమానస్సంత యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే శ్రవణాయ కుర్మహే కామాయ మఖ్యం శ్రవణో దదాతు రాజవైశ్రవణాయ రాజాయ నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ప్రజామి లక్ష్మీరమణ గోవింద గోవింద. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామి వారు మనకు ఆశీర్వచనం చేస్తున్నట్టు కూడా మనసులో భావన చేసుకోండి. అందరూ కూడా తల వంచి నమస్కారం చేసుకోండి. స్వస్తి మంత్రార్థ సత్యా సమయాసందో అనేనోత్సవేన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సుప్రసన్నో భవతో అభీష్టదో భవతో అఖిల జగదాం దుర్విక్షరో మదస్కరా యువద్రవగమనమసో సర్వత్ర వేగ పర్జన్యో వర్షతో చతుస్సాగరవల్యం దంగో బ్రాహ్మణే శుభం భవతో బ్రహ్మణ్యో రాజా విజయీ భవతో దేశోయం నిర్భద్రమోస్తు రాజా ధార్మికో భవతో ఉత్సవం పరంపరావాప్తిరస్తు ఉత్సవం పరంపరావాప్తిరస్తు దేవేశస్య విరాజమాన వపుషాం సేవార్థమాగచ్చతా విప్రాణాం సురశీలశాలి వపుషాం రాజ్ఞాం ఋపూణాం ఋణాం శ్రీమద్గ్రామనివాసినం హరిమకం కర్తుం సముత్సాహినాం కరోమి విదుషాం సుబ్రహ్మఘోషాత్మయో సబ్రహ్మ పరిపూర్ణో భవతో ఆరోహణ
గణపతి పుష్పయాగ పర్యంతం ఉత్తరోత్తరకర్మణ్యవృద్ధిరస్తే భవంతో మందోరగృహ్ణంతో లోకాః సమస్తాః నూతనాం అస్య దేవాలయస్య నూతన మండప నిర్మాణ బలిశీఘ్రం పూజాది భవంతో మందోరగృహ్ణంతో తథాస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. భగవంతుని పాదాలకు అందరూ కూడా తల వంచి నమస్కారం చేసుకోండి. సత్య ప్రమోద తీర్థ కరగమ సంజాతానాం పరివారాణం వైశ్యానాం క్షేమస్థైర్యోగీశ్వర్యా వృద్ధి ద్వారా సర్వత్ర విజయ ప్రాప్తిర్భోజాని ప్రార్థయంతో ప్రార్థయామః. సమస్తాః సుఖినో భవంతు. స్మృత్యాదనామృత్యాదపో కళ్యాణకయాదిలో నూనం సంపూర్ణదాం యాదే సద్యో వందే తవచ్చుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిపూర్ణమే. అందరు చెప్పండి. అందరు కూడా చేతులు దండం పెట్టుకుని నమస్కారం చేసుకోండి. చెప్పండి. అనేనా ఆచరిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వివాహ మహోత్సవేన కళ్యాణ మహోత్సవేన భగవాన్ సర్వాత్మక అస్మత్ గురు అంతర్యామి భారతి రమణ ముఖ్య అంతర్యామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రీతో వరదో భవంతు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. లక్ష్మీ రమణ గోవింద. ఇక్కడ ఊర్లో పూర్వం అయితే మత్స్యకత్వంగా చేస్తున్నాను. 2016 నుంచి ఇక్కడే ఉంటున్నాము. అయితే విషయం ఏంది, ఒక 10 నిమిషాలు లేని కొత్త కొత్త దేవాలయం చాలా నిర్మాణం చేసుకుంటున్నాము. పురాతనమైనటువంటిది మా తండ్రి గారు చెప్తుండే, రంగనాయక స్వామి ఆలయం మన ఏరియాలో ఒకే ఒక దేవాలయం ఉంది. ఆ రంగనాథ ఆలయము సిరికింద్రాపూర్లో ఉన్నది బిడ్డ అని చెప్పింది మా తండ్రి. చుట్టుపక్కల ఎక్కడ రంగనాథ ఆలయం లేదు. ఆ రంగనాథుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము విశేషమైనటువంటి, అసలు మీకు చాలా చరిత్ర ఉంది దానికి. వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా, విశేషంగా ఆగమశాస్త్ర ప్రకారంగా ఆ గుహలో ఆ స్వామివారు ఉన్నది ఇంతే, ఫీట్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నది. శ్రీనివాసుడు నిజంగా కూడా అంతే ఉంటాడు. కాబట్టి ఆయన ఉన్నది నిజంగా మీకేమంటే, అసలు అందరికి తెలిసిన విషయం ఏంటంటే, బాధ ఏమంటే కనిపించాల స్వామి నల్లగా అని పెయింట్లు పూజలు తల్లి అందరు చెప్తున్న స్వాములకు మొన్న కూడా చెప్పి నేను, ఆ ఉన్నటువంటి నందికి లింగానికి అందరికి రంగులు పెడుతుండ్రు. రంగులు పెట్టుకోవడం పనికిరాదు దయచేసి. ఆయనకు వద్దని చెప్పిన వినకుండా చేసిండ్రు ఆ పని. శాలగ్రామ శిల అంటే శాలగ్రామ శివ అంటే ఏమో తయారు చేసి పెట్టింది కాదు, అది ప్రతిష్ఠించింది కాదు. సాక్షాత్తు స్వయం వ్యక్తమైనటువంటి ఆలయము మన రంగనాథ స్వామి ఆలయము. లక్ష్మీ వెంకటేశ్వర భగవానికి. మరి అలాంటి దేవాలయమును మనం ఏం చేయాలి అని అంటే, మనము చూడలేదు, మన తాతలు తండ్రులు ముత్తాతలు మున్ముత్తాతలు ఎన్ని తరాల నుంచి ఉందో తెలియదు స్వామివారి యొక్క ఆలయము. దాన్ని కనీసము నిజంగా కూడా అభివృద్ధి చేసుకోవాలంటే మన భాగ్యంగా భావించాలి, అదృష్టంగా భావించాలి. స్వామివారి రోజు వస్తున్నాము. ఒక గత 6 నెలల నుంచి అన్నదానం అనే బలం చేసి, నిత్య అన్నదానం అంటే రోజు కాకుండా ఆ స్వామి యొక్క వారమైనటువంటి శనివారం రోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. కనీసము ఒక 200 నుంచి 300 మంది భోజనం చేయడం జరుగుతోంది. బీడీసీ సేవతో నిలబడి చేసేవాళ్ళు కొందరు ఉన్నారు, అధికారికంగా కొందరు ఉన్నారు. అందరూ చేస్తేనే స్వామి కళ్యాణం. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలైనట్టుగా అందరూ చేయి వేస్తేనే దానికి బలము. కాబట్టి తలా ఒక చేయి వేసి నిజంగా కూడా అంగరంగ వైభవంగా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అదే విధంగా ఒక సంకల్పం అనిపించింది. ఏమనంటే, స్వామి ఊరికి పైభాగంలో ఉన్నాడు, అవునా? ఆ రంగనాథుడు, ఆ నారాయణుడు ఎక్కడ చూసినా గోపురం కనబడుతుంది. అక్కడి నుంచి మొదలైతే మళ్ళీ అటు పడకల దాకా గోపురం కనబడుతుంటుంది. అంత గొప్పనైనటువంటి క్షేత్రము. శ్రీచక్రం పైన కనబడుతూ ఉంటుంది, శ్రీచక్రం స్వామివారిది. అలా ఆ యొక్క స్వామివారి యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేద్దామనే ఒక మంచి సంకల్పంతో సికింద్రాపుర వాస్తవ్యులు మీరంతా కూడా సికింద్రాపుర వాసులే కాబట్టి మీ అందరికీ ఒక మంచి సంకల్పంతో ఆ స్వామివారి యొక్క కార్యాన్ని విజయవంతం చేసి, మంటపము అది గర్భాలయం, స్వామివారి గర్భాలయంకి వెళ్ళాలి, దర్శనం చేసుకొని రామరామ కృష్ణ కృష్ణ అని 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని బయటకు రావాలి. కాబట్టి అలా
చేసి ఆ స్వామి వారి దగ్గర ప్రార్థన చేసుకుని బయటకు వచ్చి ప్రశాంతంగా కూర్చుందామంటే నీడలేదు. మరి మనకు పెంకుటిల్లు, దాని తర్వాత ఆర్సీసీ బిల్డింగ్, అది సరిపోదంటే ఇంకొక 2-3 ఎక్కువ కట్టుకుంటున్నాం, కొడుకోటి మనమడుకోటి కావాలని చెప్పేసి. తప్పు అనుకోకండి, విషయము తెలవాలి, వీరాకు రావాలని మాట్లాడుతున్నా అందరికి కూడా భక్తులకు. మరి అలాంటి పరమాత్ముడికి మనం ఏం చేస్తున్నాము అని ప్రశ్నించుకుంటే తాత ముత్తల నుంచి ఉన్నటువంటి అవునా అంత పెద్ద ఆలయం అది, దానికి విశేషంగా మనము ఒక మంటప నిర్మాణం చేసుకుందామని ఆలోచన కలిగింది. ఆ మంటపం అక్కడి నుండి ఆ గర్భాలయాన్ని ముఖద్వారం పట్టుకొని ముందుకు తీసుకొని నిర్మాణం చేసి ప్రతి వెంకటేశ్వర ఆలయంలో విశేషం గాలి గోపురం ఉంటుంది. అరుగుల్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడ కంఠేశ్వరంలో ఈ మధ్య చేశారు గాలి గోపురము. అలా ద్వారం ముఖద్వారం పెట్టుకొని దానికి గాలి గోపురం చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు రావడం జరిగేది. దానికి ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా సహాయం చేసి, ఎందుకంటున్నారంటే మంచి పనికి ఆటంకాలు ఎక్కువ, దైవ కార్యానికి కలియుగంలో విపత్తులు ఎక్కువ, ఆపత్తులు ఎక్కువ, కష్టాలు ఎక్కువ, ఆటంకాలు ఎక్కువ. వీటన్నిటినీ జయించి మేము అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాము, తిరుపతి వేడిగొండలు ఎక్కుదామని చెప్పి ఇక్కడ సంకల్పం చేసుకున్న తల్లి పాపం. అవునా, ఇక్కడ ఎప్పుడో మొక్కుంటది, ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి వ్యయ ప్రయాసాలు పడతాం. అవునా కదా, బస్ అంటాము, కారు అంటాము, ఏమో అంటాము, ఏడుకొండలు ఎక్కుతాము, అన్ని మెట్లకి మీదికి పోయిన తర్వాత అక్కడ ఉండేది ఎంతసేపు అంటే క్షణపాటు ఇలా చూసి ఆహా స్వామి అని అంటేనే మనం వెళ్ళిపోతాం అక్కడ నుంచి. అవునా కాదా, అటువంటి తన్మయత్వము మన వెంకటేశ్వర స్వామి దగ్గర కలగాలంటే మనం ఏం చేయాలంటే తనవంతుగా అంటే ఏమిటంటే మధ్యలో మా దగ్గర కొలిపాగులో లక్ష్మీనరసింహ స్వామి సందర్భం చెప్పాలి. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కూడా ఇప్పటిది కాదు, అక్కడ మధ్వాచార్యులు శ్రీమదాచార్యులు అనేటువంటి మధ్వాచార్యులు మన భారతదేశంలో 3 పీఠాలు ఉన్నాయి. ఒకటి స్మార్త పీఠమైనటువంటి శంకరాచార్యులు, వైష్ణవ పీఠమైనటువంటిది రామానుజాచార్యులది. ఆ వైష్ణవ సిద్ధాంత ప్రకారంగా ఉన్నటువంటి మధ్వ సిద్ధాంతము, ఆ మధ్వ సిద్ధాంతం ఉన్నటువంటిది మధ్వాచార్యులు. ఈ 3 పీఠాలలో ఒకటి మధ్వాచార్యుల క్షేత్రమైనటువంటి కొలిపాల దేవాలయము. నిత్య పూజ నైవేద్యాలు జరుగుతున్నాయి అక్కడ. అక్కడ కూడా సంకల్పం చేశారు ఒక 4 ఏళ్ల క్రితము. అంగరంగ వైభవంగా మేడం వాళ్ళు వచ్చారు, అక్కడ సురేష్ హోమం చేశాము. సార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత విశేషంగా అక్కడ స్వామివారికి బ్రహ్మాండంగా మంటపం చేస్తామని సంకల్పం చేసుకున్నారు. భక్తుల ద్వారానే తక్కువగా ఒక 50 లక్షల రూపాయలు ఫండ్స్ వచ్చాయి. 50 లక్షల రూపాయలు. ఆ 50 లక్షల రూపాయలు వట్టిగా రావు. ఎలా వస్తాయి అవి అంటే, నేను 10 రూపాయలు సంపాదించాను, ఆ 10 రూపాయల్లో కరెక్ట్ ఉన్నది, 10 రూపాయల్లో 1 రూపాయి స్వామి వారికి నేను ఖర్చు పెడతానని పక్కన పెట్టుకోవాలట. అదే విధంగా విశేషంగా ఆ స్వామికి నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను, దాంట్లో ఒక 10,000 పక్కన పెడతాను స్వామివారి కార్యానికి అని అందరూ సంకల్పం చేసుకోండి. తొందర అవసరం లేదు. స్వామివారి కార్యం కావాలి అంటే గొప్ప గొప్ప కార్యాలు కావాలంటే సంయమనం అవసరము. కాబట్టి అక్కడ స్వామివారి కళ్యాణం కోసమై కూర్చోవడానికి కష్టమవుతుందని చెప్పేసి 56 లక్షలు పెట్టి బ్రహ్మాండంగా మంటపం వేశారు. విశేషంగా ఇప్పుడు దగ్గర ఒక 1000 మంది కళ్యాణంలో కూర్చుంటారు అక్కడ, ఏ ఇబ్బంది లేకుండా చక్కగా బ్రహ్మాండంగా అయింది. నేనేమనుకుంటా అంటే మంచి సంకల్పంతో స్వామివారి యొక్క ఏది చేసినా కూడా నిత్య కళ్యాణం పచ్చచూర్ణం అని చెప్పి తిరుపతిలో నిత్యం కళ్యాణం ఎంత చెప్పాలా, నిత్యం అన్నదానం ఎక్కడ చదువుతుందో, నిత్యం ఎక్కడ కళ్యాణం చదువుతుందో అక్కడ సస్యశ్యామలం ఉంటుందట. అన్నదానము కళ్యాణం ఎక్కడ చదువుతుందో అక్కడ ఏది కొలువ ఉండదట. మంగళకరమైనటువంటి జరిగితే ఎక్కడ కొలువ ఉండదట. కాబట్టి మన సికింద్రాపూర్ సస్యాభివృద్ధి ఉండాలి, పాడి పంటల అభివృద్ధి ఉండాలి, అదే ముఖ్య ఆధారం. కాబట్టి పాడి పంటల అభివృద్ధి ఉండాలి. ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా, ఎక్కడ ఏ దేశాల్లో ఏ పని చేసినా, ఏ రాజకీయంలో ఉన్నా వాళ్ళందరి అభివృద్ధి అయ్యి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం. మరి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే లక్ష్మీదేవికి ఇన్విటేషన్ ఇస్తే నారాయణమూర్తి రాడు. నారాయణమూర్తికి వెళ్ళి అంటే ఎవరికి ఇచ్చారు ముందు వెళ్ళి ఇన్విటేషన్ అంటే మన శాసనసభ్యులైనటువంటి భూపతి రెడ్డి గారికి వెళ్ళి ముందు ఇన్విటేషన్ ఇచ్చి అయ్యా మీరు రండి, సతీ సమేతంగా రండి అని చెప్పారు. తర్వాత మళ్ళీ అమ్మవారికి వెళ్ళి కలిసి అవునా కాదా. అలా ఆ విధంగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి స్వామితో వస్తుందట. మరి ఇందులో లక్ష్మీదేవి వచ్చి కూర్చొని ఈ కార్యానికి ఆమె తోడయి ప్రతి ఒక్కరితోని ధనము మా ఇంట్లో డబ్బు నిండాలి, ఆ ఇంటిలో డబ్బు అంటే ఇంటిలోకి ఇయ్యమనుకుంటు రాయంత అట్లా కాదు. స్వామి రాణి వస్తే మేము నీకు ఎంత కావాలి సంతిస్తాను స్వామిని. మా దగ్గర నేను నిర్ణయం చేశాను తెలుసా, స్వామికి ఈ మంటపానికి ఎన్ని ఫీట్లు అవుతాయి అని లెక్క చేసి దానికి ఏమన్నా తెలుసా భక్తులు, స్వామి నేను ఒక
10 ఫీట్లకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. లెక్కలేదు ఇంకా 10 ఫీట్లు అయితే ఎన్ని అవుతాయి? ఫీటుకు 1100 రూపాయలు అని చెప్పి నిర్ణయం చేశారు. ఫీటుకు 1100, సిమెంట్తో పని కంకరతో పని లేదు, ఒక ఫీటుకు 1100 నిర్ణయం చేశారు. ఒక భక్తులు వచ్చిండు, ఇక ఫీట్ ఏం లెక్క చెప్తున్నావు స్వామి, నేను 1 లక్ష రూపాయలకి ఎన్నో ఫీట్లు కానీ 1 లక్ష రూపాయలు ఇస్తాను ముందుకు వచ్చిండు. మన ప్రీమియర్ గంగారెడ్డి గారు కానీ ఇంకా చాలా పైపుల రాజరెడ్డి గారు అందరూ తెలుసు, చాలా సుపరిచితులు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మాకు ఒక బుక్ ఇవ్వండి స్వామి గారు, మేము మా దగ్గర మేడం గారు చెప్పారు విన్నాను మాట, నాకు ఒక పుస్తకం ఇవ్వండి, బుక్ ఇవ్వండి, చంద్ర బుక్, నేను మా బంధువులతో అందరితో రాయించి నేను 4 లక్షలు తీసుకొస్తా పంతులు గారు అని చెప్పిండు. అట్లా మీరు ముందుకు వచ్చి మీరందరూ కూడా పెద్ద చూసారా, ఇది ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత మంచి సంకల్పం చూడండి, ముహూర్తం ఇది ఇంత బలం ఉంటుంది. స్వామివారి కళ్యాణంలో ఉగాది రోజు అన్నదానం కోసము వారు అమ్మ మీ ఇంటి పేరు గౌతమ్, అవును తెలుసు, రెడ్డి అమ్మ బిడ్డ తెలుసు, కాకపోతే నాకు చెప్తే వాళ్ళు తెలుసు. రాజన్న రెడ్డి సరోజ గారు కాట్పల్లి గారు ఆ ఉగాది రోజు సరేశ రాజశేఖర్ రెడ్డి, మానస రాజీవ్ రెడ్డి గారు, వర్షిని ఆ సకుటుంబంగా ఆ రంగనాయక స్వామి అనుగ్రహం ఉండి వారిపైన విశేషంగా ఉగాది రోజు అన్నదానం చేయమని చెప్పి వాళ్ళు ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి శనివారం కూడా ముందుకు రావాలి నా యొక్క కోరిక. ఈ 5,000తో కాదు, ఇది అన్నదాన కార్యక్రమం. అంతేకాకుండా విశేషంగా ఈ యొక్క జీవి రంగారెడ్డి గారు, వర్షల గోత్రోద్వస్య సకుటుంబం, మీరు ఎక్కడ ఉంటారు? సికింద్రాబాద్ అంటే నాకు మీ యొక్క పరిచయం కావాలి కాబట్టి ఇక్కడ రెడ్డిలు వాళ్ళు అందరు తెలియాలి కాబట్టి నాతో పాటు చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, చాలా మంది తెలియని పిల్లలు ఉన్నారు నాతో పాటుగా ఇక్కడ, పెద్దవాళ్ళకి తెలుసు. రంగారెడ్డి గారి యొక్క పెద్దలుడు వారు ముఖ్యంగా స్వామివారి యొక్క సేవలో రంగారెడ్డి గారు ఒక 5,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. స్వామి కార్యంలో మొదటి ముహూర్తంగా ఇది. అవునవును రెడ్డి గారి మామగారు మాట దానికి ఇవ్వండి, రిసిప్ట్ ఇవ్వండి. 5,000 రూపాయలు పేర్ల మీద రాసి మేధాసో అర్చత అర్చంతు పుత్రగా ఉదపురన్న దృష్ణవర్చత అర్చత ప్రార్థమూర్తయే నమః. శ్రీ శుభమస్తు. అద్య పూర్వోచ్చరిత ఏవం గుణ విశేషణ అధిష్టాయాం శుభతిథౌ एवं गुणविशेषण विशिष्टायां शुभर्तौ इक्वल्ल गोत्रोद्भवस्य मरेकलपल्ली वंशोद्भवस्य कुलदीप्ति नामधेयस्य आसवनपत्नी विनोदिनी नाम्नी धर्मपत्नी समेतस्य चिरञ्जीविनः स्नेहित रेड्डी नामधेयस्य धर्मपत्नी विक्मिता नामधेयस्य सहकुटुम्बानां करेन्द्र गोत्रोद्भवस्य शरण रेड्डी नामधेयस्य श्रेया नामधेयस्य श्रीका नामधेयस्य सह कुटुंबानां धर्मार्थकाम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम श्री लक्ष्मी वेंकटेश्वर अनुग्रह कटाक्ष सिद्ध्यर्थम नामार्चन पूजनं च करिष्येत्. ओम श्री वेंकटेशं लक्ष्मीशं अनिष्टघ्नं अभीष्टं चतुर्मुखे धनिं श्रीनिवासं भजे निशं लक्ष्मीं क्षीरसमुद्राकरयां श्रीरंगधामेश्वरी दासीभूत समस्त देवगणां लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्धविभवत्रमेन्द्रगारां त्रैलोक्य कुटुम्बीं सरसिजां वन्दे मुकुन्द प्रियां लक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी प्रलक्ष्मी च कुशोपाशमपि दिमुद्रां करैर्वहन्ति बलासुरस्तां बलात्
ॐ युवं वस्त्राणि मे वसा देवो रच्छिद्रामन्दवोह सर्गाः आवादिरतमरदानि विश्वारथेन मित्र वरुणा समेते मंगलम जय भवानी शंकराय चंद्रमौलि कृतांत भय निवारणाय मां पाहि मंगलम नाय गौतमी क्षीरवास कलय मंगलम जय भवानी नानिन्द्रि कमलगे नमि शुभ प्रतिक्षणगे दीवलिते दयावलोकनति पवन माडलोके भवनेन्य वेंकटशीला पुरस्ताद्यमुदानहार शक्रप्रविद्वान् प्रदेशचतस्रादेवं विद्वानमृतयोनिरान्यपथायनाय विद्यते शरदस्सवीराणि वै देवानां वृद्धानि छन्दागुं चित्रेणि सवनानि मे लोकामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति आनन्दो ब्रह्मे दिव्यजानानाध्येव कल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ते प्रयन्त्यपि सन्निषन्तीति सैषा भार्गवीवारुणी विद्याः परमेव्यो मन्त्रनिष्ठिताय एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजयां शुभरा ॐ श्रीर्वर्चस्ववायुष्यमानो यमामीधाक्षोभामानं महीयसेवेन्द्रिये प्रतिष्ठति मंत्रार्था सत्या सबला सन्मुखं पूर्णायुष्याभिवृद्धिरस्तु कल्याण लक्ष्मी वेंकटेश्वरानुग्रह कटाक्ष सिद्धिरस्तु सेपरेट ना నాకు लक्ष्मी वेंकटेश्वर भगवान की जय रंगनायक भगवान की जय अद्य पूर्वदेवं श्रेष्ठायां शुभदेवस्मान् गोत्रोद्भवस्याः गोत्रोद्भवस्याः श्रेय सिद्ध्यर्थं विशेषताः सकुटुम्बस्याः विशेषताः क्षेमस्थैर्यैरारोग्यैश्वर्याब्धिं विशेषताः सिकंदरापुर ग्रामस्याः विशेषताः रंगनायक स्वामी सन्निधानेन विशेषताः लक्ष्मी वेंकटेश्वर कल्याण महोत्सवांगत्वेन శ్రీరంగలక్ష్మీ సేవయందు వాడియందు పాడియందు పంటలందు చేసే పర్యందు లాభంవర్గితో లక్ష్మీ వెంకటేశ్వర భగవానికి రంగత్వేన విశేషతః ఆమాయ దేవతాభ్యో నమః రంగనాయక స్వామి దేవతాభ్యో నమో నమామ్యం విశేషతః అతః మంగళ మహానీరాజన దీపం సందర్శయామినేభ్యో నమో నమః మానో హింసజ్జాత వేదో కామశం పురుషం జగదో అవిక్తదగ్ధ ఆగై శ్రీయామ పరిపాదయా కళ్యాణార్థరాత్రాయ కార్యార్థప్రదాయినే శ్రీమద్వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయగ్రాసనే చక్రవర్తి సముదాయ చారుహోమాయ మంగళం कर्पूर मंगल भानीराजन दीपं संदर्शयामनेभ्यो नमः धूपदीपान् धृत आचमनप्रियान् रक्षान् धारयामि लक्ष्मी रमण गोविंद वेंकटेश्वर भगवान की जय रंगनायक भगवान की जय गोविंद गोविंद అక్కడంతా వేయడం తిన్న చల్లగా ఏసీలో పెట్టినట్టు గాలి ఆడడం కాకుండా దీంతో హీట్ అనేది ఉండదు పైన ఉంటుంది కింద ఉండదు ఏం లేదు సార్ దీనికి అంతా నిర్మాణం అనేది ఈ గోపురాన్ని ఇట్లా ఉంచుకొని మిగతా అంత మంటప నిర్మాణం పక్కా అంతా చేసుకొని చుట్టూ ప్రదక్షిణము రోడ్డు కూడా శుభ్రంగా ఉంది వాళ్ళ పల్లెకి సేవ చేసాను చుట్టూ పల్లెకి సేవ అయింది శుభ్రంగా చక్కగా రోడ్డు ఉంది ఎంత వ్యవస్థ ఉంది కొంచెం దాన్ని చక్క చేసుకోవాలంటే ఈ నిర్మాణం చేసుకొని నిత్యం ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది ఇంతకుముందు ఉగాదికి వచ్చేవాళ్ళం మామూలుగా ఏమైనా పండగలు శుక్రవారం దండం పెట్టిన వాళ్ళు కానీ ప్రతి శనివారం మాదాపూర్ కానీ సికింద్రాపూర్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా మాక్సిమం గా ఒక 300-400 మంది భోజనం తొందరగా మన ఆయిల్ కూడా సార్ ఇంటి దేవుడే
వాళ్ళ పైన నిల్చోండి అన్న, మీరు అట్లా నిల్చోండి. ఎదిగా కదా టెంపుల్కి వస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ ఇక్కడ నుంచి కనిపిస్తుంది, దూరం నుంచి కనిపిస్తుంది. వినాయక సాయి భగవానికి వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకోవడం జరిగింది. దాని సందర్భంగా మన శాసనసభ్యులైనటువంటి భూపతి రెడ్డి గారు సకుటుంబ సపరివారంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి దాని సందర్భంగా విశేషంగా ఆ స్వామివారి గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి విశేషంగా 4 విషయాలు గ్రామ అధికారులు కానీ పెద్దలు కానీ మాట్లాడే ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్. నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా నేడు మన సికింద్రాపూర్ గ్రామానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన రూరల్ శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా మన మేడం మన సికింద్రాపూర్ ఆడబిడ్డ వినోదమ్మ గారికి, అదేవిధంగా పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి మా ఊరి అల్లుళ్ళు రంగారెడ్డి గారికి మరియు గంగారెడ్డి గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి సర్పంచ్ సోదరులకు మరియు రాజకీయ నాయకులందరికీ, మరి మా సికింద్రాపూర్ సర్పంచ్ అరుణ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గంగారెడ్డి గారికి, మరి మా సికింద్రాపూర్ గ్రామ పెద్దలకు, గ్రామ వాస్తవ్యులందరికీ, పాత్రికేయులందరికీ మా సికింద్రాపూర్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మరి సార్ మాకు చిన్న విన్నపం ఏంటంటే, మేము పుట్టక ముందు మా తాతల నుంచి ఇక్కడ ఈ గుడి ఎప్పటి నుంచో ఉంది. మరి మన అమ్మవారి వారి కులదైవము వారి ఇంటి దేవత ఈ రంగనాయకుల స్వామి గారే. కాబట్టి మేమందరము మా ఒకటే సార్, ఇంకా వేరే ఏం కోరం. మేము మా సికింద్రాపూర్ అందరం గ్రామస్తులము ఇప్పుడు ఇంటికి ఒక 500 రూపాయలు ప్రతి నెలకు జమ చేస్తా ఉన్నాము. మేము కంట్రిబ్యూషన్ గా మా దీనికి టెంపుల్ కావలసినటువంటి 20 లక్షలు కానీ 25 లక్షలు కానీ కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీరు ఎండోమెంట్ ద్వారా ఖచ్చితంగా మా సికింద్రాపూర్ గ్రామానికి వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించి మరి తొందరలోనే మీ ద్వారా శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేసుకుందామని కోరుతా ఉన్నాను. మరి మీరందరూ దయచేసి నేను ఎక్కువ మాట్లాడకుండా ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు తీరుస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సికింద్రాపూర్ గ్రామస్తులందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. సార్ మా స్కూల్ నుంచే 6 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఈ స్కూల్ మంచి టీచర్స్ చాలా బాగున్నారు, పిల్లలు కూడా బాగున్నారు, చాలా ఎడ్యుకేషన్ బాగా ఉంది, గ్రౌండ్ కూడా బాగుంది. కాబట్టి దయచేసి కంపౌండ్ వాళ్ళు మాత్రం మీరు ఖచ్చితంగా ఇప్పియాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానికులను తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. సికింద్రాపూర్ గ్రామంలో ఈరోజు మరి రంగనాయక స్వామి దేవుని యొక్క జాతరలో సందర్భంగా మీ గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడికి నాతో పాటు వచ్చినటువంటి ఈ గ్రామ సర్పంచ్ అరుణ్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ రాజన్న గారు, మాజీ ఎంపీపీ రాజు గారు, మరి భూమన్న గారు, గ్రామ పెద్దలారా అందరికీ, మరి అదేవిధంగా మరి మా సతీమణి వినోదిని వాళ్ళ అమ్మమ్మ ఊరిది, మరి మీ ఊరి నుండి అల్లులుగా వచ్చినటువంటి మా మామయ్య గారు రంగారెడ్డి గారు, మరి గంగారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ సర్పంచులు అందరూ మన మండలంలో ఉన్న సర్పంచులు అందరూ కూడా దాదాపుగా వచ్చిండ్రు. ముఖ్యంగా సాగరెడ్డి గారు, వీళ్ళందరూ అలా మీ గ్రామ ఉప సర్పంచ్ గంగారెడ్డి గారు, అప్పల రాజన్న గారు ఏదో పని మీద రానట్టున్నాడు కదా, అంటే ఎవరో ఇదైందన్నారు. సో అదేవిధంగా మరి ఇక్కడ దేవుని
కొరకు దర్శనం కొరకు ఇక్కడ ఈ ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, మహిళా సోదరులకు, అక్కాజనులందరికీ, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. మీకు అందరు కూడా మరి ఇక్కడ ఈ ఉత్సవాల సందర్భంగా కొన్ని వందల సంవత్సరాల టెంపుల్ అని చెప్తా ఉన్నారు. ఆ రంగనాయక స్వామి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోని ఈ గ్రామం అందరు కూడా సుఖశాంతులతోని, పాడి పంటలతోని, ఆయుష్ ఆరోగ్యాలతోని మరి ఉండి మీరంతా, మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పి ఆ భగవంతుడు మీకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ టెంపుల్ అభివృద్ధి గురించి మాట్లాడారు. మరి మీకు అందరు కూడా తెలుసు 20% కాంట్రిబ్యూషన్లో అది కామన్ గుడ్ ఫండ్ కింద ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని టెంపుల్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మన నియోజకవర్గంలోనే దగ్గర ఒక 50 టెంపుల్ వరకు మనం ఆల్రెడీ కాంట్రిబ్యూషన్స్ కట్టి మరి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. మరి ఇది కొంచెం పెద్ద ఎస్టిమేషన్ అంటూ ఉన్నారు. ఒక 20-25 లక్షలు మేము కడతాం, మాకు ₹1,00,00,000 అయినా పర్వాలేదు, ఇక్కడ పెద్ద ఎత్తున మేము టెంపుల్ నిర్మించుకుంటామని చెప్పి గ్రామస్తులు చెప్పినప్పుడు ఒక విధంగా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మరి ఏదైనా మనకు దేవుని దయతోనే మనం ఇలా ఆనందంగా ఉన్నాం కాబట్టి, మరి ఉత్తర ద్వారం ఉంది ఇక్కడ, మరి ఊరికి కూడా పైభాగంలో ఉంది, మా ఊరికి చాలా మంచిది అని వాళ్ళు మరి అభిమానంతో చేసినటువంటి సంఘటనలో సందర్భంలో మరి మీకు అందరు కూడా మీరు మరి ఒక సొసైటీ ఫామ్ చేసుకుని, ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని, మరి మీ కాంట్రిబ్యూషన్ దాంట్లో కట్టి మనం ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అయితే పంపిద్దాం. పంపించిన తర్వాత మీరు ఒకసారి రండి, మీ గ్రామ పెద్దలందరూ, నేను కూడా వస్తాను. మరి మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి మా సోదరిమణి కొండా సురేఖ గారి దగ్గరికి, మంత్రివర్యుల దగ్గర పోయి మనం అది శాంక్షన్ చేయించుకుందామని చెప్పి, తప్పకుండా దానివంతు సహకారంగా 100% ఈ టెంపుల్ యొక్క నిర్మాణంలో పాలు పంచుకుంటానని చెప్పి, టెంపుల్ నిర్మాణం జరిగేటట్టు చూద్దామని చెప్పి మీ దగ్గర చెప్తా ఉన్నాను. అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలు, మరి సికింద్రాపూర్ గ్రామము అంటే మొదటి నుండి కూడా ఈ మండలంలో రాజకీయంగా అభివృద్ధి చెందినటువంటి గ్రామము. మరి అంటే రాజుగారు ఎంపీపీ ఉండే, మైదం రాజన్న గారు ఉండే, మా రాజన్న లారీ రాజన్న కూడా ఎంపీపీగా ఉండే, అందరు ఎంపీపీలు ఇక్కడ నుండి ఉన్నారు. సో రాజకీయంగా చైతన్యమైనటువంటి గ్రామం కాబట్టి ఇక్కడ కొంచెం చెప్పాలంటే చాలానే అభివృద్ధి చెందింది ఈ గ్రామం. అంటే కష్టపడే వాళ్ళు ఉన్నారు, మంచి ప్రేమగల ప్రజలు ఉన్నారు కాబట్టి మరి మీ గ్రామాన్ని మీరు అందరూ కూడా అభివృద్ధి చేసుకున్నారు. అయితే చిన్న చిన్న సమస్యలే ఉన్నాయని చెప్తాను. ఒక స్కూలు, సక్సెస్ స్కూల్ ఉంది, మరి దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు లేదని చెప్తా ఉన్నారు. తప్పకుండా ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాం. అది కాకుండా మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా సరే, ఇక్కడ మనకంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ది. ఇవాళ రేషన్ కార్డు అనుకోవచ్చు, సన్న బియ్యం అనుకోవచ్చు, ఇందిరమ్మ ఇండ్లు అనుకోవచ్చు. గతంలో జరగలే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఈ గుడి ద్వారా అంటే టెంపుల్ దగ్గర ఉండి మాట్లాడుతూ ఉన్నాం. మన సికింద్రాబాద్లో ఈ 3 ఇళ్లలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. అందరు కూడా 100% అందరు కూడా ఇల్లు ఇస్తాం. రాని వాళ్ళకి అందరు కూడా మరి ఇద్దరు ఇల్లు 2వ విడతలో ఇస్తాం. ఎక్కడన్నా ప్లాట్లు లేకుండా కూడా అవసరం ఉంటే భూమి కొని 75 గజాల కాడికి మరి భూమి కూడా 75 గజాల ప్లాట్ కూడా ఇచ్చి తప్పకుండా ఇల్లు కట్టిస్తాం. ఉంది ఉందంటున్నారు, భూమి కూడా ఉందంటున్నారు. దాన్ని కూడా అవసరం ఉంటే మరి 75 అంటే 75 గజాలు ఇవ్వాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేది. 75 గజాలు జాగా ఇచ్చి ఇల్లు కూడా కట్టించే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఇదని కాదు, ఏదైనా కానీ మరి ఈ గ్రామాభివృద్ధికి పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాం. మరి అదేవిధంగా ఇంకా ఈ గ్రామంకు నాకు అనుబంధం ఇప్పుడే కాదు, నేను రాజకీయాలు రాకన్నా ముందు కూడా నేను ఎప్పుడైతే 95లో నేను హాస్పిటల్ పెట్టినో కలివాడిలో, అప్పటి నుండి కూడా వీళ్ళు మరి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఆర్థోపెడిక్ ప్రాబ్లం వచ్చినా మా ఆయి వాళ్ళ మన్మడు ఉన్నాడు అనే ఉద్దేశంతో మరి నా దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళకు కూడా నేను మరి వైద్య రూపంగా కూడా మేము సేవలు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళకు అంటే ఒక అభిమానం 30-35 ఏళ్ళ నుండి నా మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా. కాబట్టి ఈ ఊరుకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. తప్పకుండా ఈ గ్రామానికి అంటే ఒక అభివృద్ధే కాదు, మీ ఏదైనా కష్ట సుఖాలలో మేము పాలు పంచుకుంటాం. మంచి ఉంటే వస్తాం, చెడు ఉంటే వస్తాం. నేను కూడా ఒక మీ బిడ్డలాగానో మీ తమ్ముళ్ళలాగానో భావించి నన్ను అన్ని విధాలుగా గౌరవించిండ్రు. మరి ఎన్నికలలో కూడా నాకు ఓట్లు వేసిండ్రు, మంచి నన్ను గెలిపించారు. ఒక ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డాను ఈరోజు. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాలు కూడా మీకు అందరు కూడా తెలుసు. నేను ఆ రోజే చెప్పిన గెలిచినప్పుడే మీరు ఏ పార్టీ అనేది నాకు ముఖ్యం కాదు, మరి మనకు ప్రజలు ముఖ్యం కాబట్టి మరి అర్హులందరూ కూడా మరి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం. సరే, వాళ్ళు ప్రేమ ఉంటే మాత్రం కలిసి పని చేస్తారు, ప్రేమ లేకుంటే వాళ్ళకు ఒక హక్కు ఉంది, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి హక్కు ఉంది. అది వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళే ఉంటాయి. కాకపోతే మేమైతే ఎవరికి శత్రువులం కాదు.
అందరూ నా మిత్రులే. దట్టు ఇక ఇప్పుడు ఈ ఊరికి మా మిసెస్ ముతాగారంటే నాకు కూడా ముతాగారు లాగానే. అందరూ నేను మీ ఊరికి అమ్మని అనుకోండి. కాబట్టి ఇక గౌరవించండి, ఆదరించండి. మీ ప్రేమ మాకు అంటే మీ యొక్క ఆశీస్సులు మాకు అవసరం ఉంటాయి. దయచేసి మీరు మరి ఈ విధంగా మరి ఆలోచించి మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఆర్గనైజ్ చేసి మరి మమ్మల్ని పిలిచి గౌరవించినందుకు గ్రామ పెద్దలకు, మరి టెంపుల్ కమిటీ సభ్యులకు, మరి గ్రామ సర్పంచ్ గారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ జై గోవింద. కొంచెం జరిగితే గాలి వస్తుంది. సరేలే మీకు దోచింది మాట్లాడాలి. దేవుడు ఆశీస్సులు అందరూ. అన్న ఇటు చూడండి రాజు అరుణ అరుణ జై శ్రీరామ్. రంగనాయక స్వామి భగవానికి జై. సికింద్రాపూర్ గ్రామంలో విశేషంగా ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవము జరుపుకోవడం జరిగినది. విశేషంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలయం ఇది. ఇక్కడ రంగనాయక స్వామి స్వయంగా వెలిసినటువంటి ఆలయము. ఇక్కడ ప్రతి సంవత్సరము ఉగాదికి విశేషంగా ఊరంతా పండగ చేసుకొని విశేషంగా వంటలు చేసుకొని ఆ యొక్క స్వామివారికి ఉగాది ఉత్సవాలు జరుపుకుంటాం ఇక్కడ. అంతేకాకుండా ఈ సంవత్సరము ఈ ఆలయ అభివృద్ధి కోసమని విశేషంగా ఎమ్మెల్యే గారిని ఆహ్వానం చేసి చుట్టుపక్కల మాదాపూర్ కానీ, కేశపల్లి కానీ, సికింద్రాపూర్ గ్రామస్తులంతా వచ్చి ఆ యొక్క రంగనాయక స్వామి కళ్యాణంలో పాల్గొని ఈరోజు విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేసి ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే యొక్క సంకల్పంతో మంటపము, విశేషంగా గాలి గోపురము, ధ్వజ ప్రతిష్టాపన ఇవంతా ముందరి కాలాల్లో నిర్మించుకోవాలని వాళ్ళు నిశ్చయించుకోవడం జరిగినది. దానికి ఎమ్మెల్యే గారు అయినటువంటి భూపతి రెడ్డి గారు సహాయ సహకారాలు చేస్తామని మాట ఇవ్వడం జరిగినది. దానికి విశేషంగా ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుపుకొని స్వామి కృపకు పాత్రులై అందరూ కూడా ఆ స్వామివారికి అనుగ్రహానికి పాత్రులైనారు. జై శ్రీరామ్. జై రంగనాయక స్వామి భగవానికి జై.